బుగ్గనపై తప్పుడు ప్రచారాలు చేయవద్దు. వైఎస్ఆర్సీపీ నాయకులు. డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల పట్టణంలో బుగ్గన బంధువుల గూడెంలో బియ్యం మాయం. పేదల బియ్యానికి రెక్కల పేరిట వస్తున్న వార్తలకి బుగ్గనకు ఎటువంటి సంబంధం లేదని, బుగ్గన బంధువులు ఏది చేసినా ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఖండిస్తూ శనివారం డోన్ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బుగ్గన చంద్రారెడ్డి, బేతంచెర్ల మున్సిపల్ చైర్మన్ చెలంరెడ్డి వారు మీడియా ద్వారా మాట్లాడుతూ, ఈ నెల 25వ తారీఖున సివిల్ సప్లై అధికారులు బేతంచెర్ల పట్టణంలో బియ్యం గోడౌన్లో తనిఖీలు చేయడం జరిగిందని, ఆ క్రిస్మస్ సెలవు దినం కావడం వల్ల అక్కడ ఆ గోడౌన్కి సంబంధించిన వారు లేకపోవడంతో అధికారులకి సరైన పత్రాల్ని సమర్పించలేకపోయారు. అధికారులు తనిఖీలు చేసిన తర్వాత 3 రోజులు గడువు ఇచ్చి వాటికి సంబంధించిన పత్రాల్ని సమర్పించాలని తెలిపారు. గోడౌన్కి బుగ్గనకి ఎటువంటి సంబంధం లేదని, బుగ్గన బంధువులు ఏం చేసినా బుగ్గన మీద నిందలు వేయడం తగదని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, బేతంచెర్ల 15వ వార్డు కౌన్సిలర్ ఇబ్రహీం, ఏసీపీ నాగభూషణ్ రెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ దస్తగిరి, ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ రంగస్వామి, వైఎస్ఆర్సీపీ నాయకులు మూర్తజావలి, మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా బేతంచెర్ల బఫర్ గోడౌన్ల గురించి ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇద్దామని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్, దాంట్లో మన బేతంచెర్లలో ఉన్న బఫర్ గోడౌన్లు 2 ఉన్నాయి. ఒకటి వేరే వాళ్ళది, ఇంకొకటి మనది. మాకు సంబంధించినది శ్రీ లక్ష్మీ నరసింహ, న్యూ శ్రీ లక్ష్మీ నరసింహ వేర్ హౌస్. దానికి మేము చలంరెడ్డి ఇంకా ఒక 6 మంది, మొత్తం 8 మంది పార్ట్నర్లను కలిసి ఆ గోడౌన్ స్థాపించడం జరిగింది 2022లో. స్థాపించిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు బఫర్ గోడౌన్స్ కావాలని ఆలోచనతో వాళ్ళు బేతంచెర్లలో గోడౌన్ అలాట్ చేయడం జరిగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా డోన్కి వచ్చే ఎంఎల్ఎస్ పాయింట్కి వచ్చే రైసు కర్నూలు నుంచి వస్తున్నది. కానీ కర్నూలుకు రావాల ట్రైన్ అంటే బేతంచెర్ల నుంచి డోన్ వచ్చి, డోన్ నుంచి కర్నూలు పోయి మళ్ళీ కర్నూలు నుంచి డోన్కి రావాలి ఎంఎల్ఎస్ పాయింట్కు. అట్లానే ప్యాపిలికి, బనిగాన్పల్లెకు, తర్వాత కోవిలకుంట్లకు, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని గవర్నమెంట్ వారు ఎక్కడైతే మనకు తక్కువ ఎంఎల్ఎస్ పాయింట్లకు సప్లై చేయడానికి తక్కువ ఖర్చు వస్తుందని చెప్పి బేతంచెర్లో బఫర్ గోడౌన్స్ను వాళ్ళు టేక్అవుట్ చేయడం జరిగింది. దానికి ఇంకొక కారణం కూడా ఏమంటే, బేతంచెర్లలో రైల్వే స్టాక్ యార్డు, ఏమంటారు దాన్ని, గూడ్ షెడ్, రైల్వే గూడ్ షెడ్ ఫెసిలిటీ ఉంది. అదొక ప్లస్ పాయింట్ ఉంది. అందువలన గవర్నమెంట్ వాళ్ళు అన్ని రకాలుగా క్యాల్కులేషన్ చేసుకొని ఖర్చు తక్కువ వస్తుంది బేతంచెర్లలో బఫర్ గోడౌన్స్ పెట్టుకుంటే అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ దాంట్లో ఒకటి ఎస్డబ్ల్యూసి వాళ్ళు, మా పక్క గోడౌన్ వాళ్ళు తీసుకున్నారు. మా గోడౌన్ సివిల్ సప్లైస్ వాళ్ళు మాకు అలాట్ చేసినారు. మేము మా పార్ట్నర్లో ఒకరికి ఆథరైజేషన్ ఇచ్చి వాళ్ళు మొత్తం గోడౌన్ మెయింటైన్ చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఈ మ్యాటర్ వస్తున్న వలన మేము అడిగినాం వాళ్ళను, ఏం జరుగుతుంది గోడౌన్లు అని చెప్తే, ఏం లేదు, ఆ రోజు 25th వచ్చినారు వాళ్ళు గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి. ఆ రోజు క్రిస్మస్ హాలిడే 5 o'clock తర్వాత వచ్చినారు వాళ్ళు రావడము. అప్పటికి అందరూ వెళ్ళిపోయినారు. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అక్కడ ఎవరు అందుబాటులో లేరు. ఇప్పుడైతే అన్ని కరెక్ట్గా ఉన్నాం మేము. మాకు ఆఫీస్ నుంచి, సివిల్ సప్లైస్ ఆఫీస్ నుంచి మాకు నోటీస్ వచ్చింది. ఆ నోటీస్కి మేము రిప్లై ఇస్తాము అని అన్ని క్లారిటీగా చెప్పేసినారు మా ఆథరైజ్డ్ పర్సన్స్. కాబట్టి రేపో ఎల్లుండో పోయి సివిల్ సప్లైస్ ఆఫీస్కి పోయి మొత్తం వాళ్ళది ఇప్పుడైతే ఏవైతే అలిగేషన్స్ వస్తున్నాయో మీరు ఎవరైనా సరే పోయి అక్కడ కన్సర్న్ ఆఫీసర్ను తీసుకోవచ్చు, ఏముంది, ఎక్కడ ఏం జరిగింది బేతంచెర్ల గోడౌన్స్లో అని చెప్పేసి.
ఇది ఒక ప్రాసెస్. దీంట్లో ఏమీ అవినీతి లేదు, ఇంకొకటి లేదు. బేదంచెర్లో గోడౌన్లు ఇచ్చినందువలన ఏదో ఎవరి మెహర్బానీ చూసి ఇచ్చినది కాదు. కేవలం గవర్నమెంట్ అంత సులభంగా ఉన్నది. ఒక బఫర్ గోడౌన్ ఇవ్వాలంటే కింద జిల్లా స్థాయి నుంచి పైన ఎండి వీసీ వరకు ప్రతి ఒక్కరు ఇన్స్పెక్షన్స్, తర్వాత ఎంత మిగులుతుంది గవర్నమెంట్ లాస్ వచ్చేపడితే వాళ్ళు ఎట్లా కేటాయించారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను కదా, బేదంచెర్ల నుంచి డోన్కి వచ్చి డోన్ నుంచి కర్నూలుకు ట్రైన్ పోవాలంటే 100 కిలోమీటర్లు వస్తుంది ఎక్స్ట్రా. మళ్ళీ 60 కిలోమీటర్లు డోన్కి ఎమ్మెల్యేస్ పాయింట్ రావాలా. అదే బేదంచెర్ల గూడ్ షెడ్ గోడౌన్ నుంచి డోన్ ఎమ్మెల్యేస్ పాయింట్కి 30 కిలోమీటర్లు వచ్చేస్తుంది. ఎంత మనీ సేవ్ అవుతుంది లెక్కేసుకోండి. తర్వాత కొత్తగా పాయింట్ ఇచ్చినారని చెప్తున్నారు. నేను చదివే రోజుల్లో 10th క్లాసులో ఉన్నప్పుడు 70 కోట్ల జనాభా ఎంతో చెప్తాండి. అదే డిగ్రీకి వచ్చేటప్పుడు 100 కోట్ల జనాభా చెప్పినారు. ఈ పొద్దు 140 కోట్ల జనాభా ఉంది. ఎప్పుడో నంద్యాలలోనే గోడౌన్ ఉంది కదా, బేదంచెర్ల ఎందుకు పెట్టినారంటారు. అంటే కార్స్ పెరుగుతున్నాయి, కన్జంప్షన్ పెరుగుతుంది. అంటే అడిషనల్గా అవసరం ఉంటుంది కదా గవర్నమెంట్కు అవసరం ఉంటేనే తీసుకుంటారు. అవసరం లేకుండా గవర్నమెంట్ ఏమో ప్రజాధనం వృధా చేయదు కదా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా ఏదో ఇచ్చినారని క్లారిఫికేషన్ ఏం లేదు కదా. ఎవరు ఇచ్చినారు క్లారిఫికేషన్? ఎవరిని అడగలేదు మమ్మల్ని. మా ఆథరైజ్ పర్సన్ అడిగినాం, మిమ్మల్ని ఎవరైనా అడిగినారంటే మమ్మల్ని ఎవరు అడగలేదని చెప్పినారు. అందుకే సివిల్ సప్లైస్ ఆఫీస్ వాళ్ళు నోట్స్ ఇచ్చినారు. నిన్న ఆఫీస్కి ఈ రోజు రేపు వాళ్ళు ఇచ్చేస్తారు, 2 డేస్లో ఇచ్చేస్తున్నారు. క్లారిఫికేషన్ అంతా ఇచ్చేస్తారు. 2 డేస్ తర్వాత మీరు అక్కడ అడగండి, వాళ్ళు ఇస్తారు. కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో వాళ్ళు మీకు మొత్తం డాటా ఇస్తారు. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు గోడౌన్స్ గురించి. మనం ఏదో దోచుకు తిన్నట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంతా అనేది గవర్నమెంట్కు లక్షలలో మిగులుతుంది కాబట్టి గవర్నమెంట్ అక్కడ అలాట్ చేసింది. మాకు తెలిసి 30 నుంచి 50 లక్షల వరకు ప్రతి నెల ఆదా అవుతుంది కాబట్టి గవర్నమెంట్ బఫర్ గోడౌన్ అక్కడ ఏర్పాటు చేసింది. కానీ లేకపోతే ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? తినేసినారు అంటే అర్థం ఏంది? ఏమన్నా కోట్లు వచ్చినాయి. ఇంకొక విషయం, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పాయింట్లు మాట్లాడేటప్పుడు ఇప్పుడే ఇంత దొరికింది, గత ప్రభుత్వంలో ఎంత పోయి ఉంటుంది అంటున్నారు. కానీ వారు ఎవరన్నారో వారికి బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటికీ ఒక గోడౌన్ అంటూ ఒక వేర్ హౌస్ అంటూ గవర్నమెంట్ తీసుకున్నాక కంటిన్యూగా లెక్కాచారం వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కట్ ఆఫ్ కాదు. స్టాక్ ఎంత వచ్చింది, స్టాక్ ఎంత పోయింది అనేది ప్రతి నెల ఇస్తూ ఉంటారు. ఎప్పటికీ కట్ ఆఫ్ కాదు, కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ఈ 3 ఏళ్ల తర్వాత వాళ్ళు మధ్యలో వచ్చినారు, చెకింగ్ చేసుకున్నారు, రాసుకున్నారు, పోయినారు. ఇప్పుడు అట్లే రెగ్యులర్ చెకింగ్ ఇది. దీంట్లో ఏంటంటే ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, దీంట్లో ఉండేది ఒక డైరెక్టర్ గారు వచ్చినారు అంతే. రెగ్యులర్ గా జరిగేది వచ్చింది, చూసుకున్నారు. ఇంతకుముందు జరిగినప్పుడు వివరణ కోరుతారు. ఎప్పుడైనా వివరణ అనేది ఇవ్వాల్సిందే, చేసుకుంటూ ఉండాల్సిందే. ఇంకోటి ఏది, ఈ గోడౌన్లు ఎట్లొచ్చినాయని అడుగుతారు. గోడౌన్లు ఎప్పుడైనా గవర్నమెంట్ 10 రూపాయలు, ఏ గవర్నమెంట్ అనేది 10 రూపాయలు ఎక్కడ మిగులుతుంది అనేది చూస్తూనే ఉంటుంది. అప్పట్లో మన నియోజకవర్గం మొత్తం మీద వేర్ హౌస్లు అనేటివే లేవు, అది అందరికీ తెలిసిన విషయమే. సరే, మనమంటూ ఒక వేరే మామూలుగా రైతులకి ఇయనికనే మేము కట్టుకునేది, వేర్ హౌస్ అనేది లేదు కాబట్టి. సరే, గవర్నమెంట్ ఒక ఆఫర్ చేసింది ఇస్తారా అని. సరే, మేము బాగుంది, ఎందుకంటే నంద్యాల నుండి ఇట్లా రేట్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ కర్నూలు నుండి ఇట్లా వస్తుంది, ఇదంతా మాకున్నాయని చెప్పేసి వాళ్ళు వివరణ